వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజి గారు. కొడాలి నాని గారి పరిస్థితి విషమంగా ఉందనుకోవచ్చా అండి? ఎందుకంటే హైదరాబాద్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు మళ్ళీ ఫారెన్ తీసుకెళ్లాలనే ప్రపోజల్ పెడుతున్నారు. అయితే కార్యకర్తలు ఏమనిపిస్తుందంటే ఇదంతా నాటకం, వంశీకి శిక్ష పడింది ఎలా పడిందో నానికి కూడా పడాలి అని చెప్పేసి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ఇది నిజంగా జరుగుతుందా లేకపోతే డ్రామా అనుకోవాలా, ఎలా చూడాలన్న? అంటే ఒకటండి, మొదటి నుంచి కూడా వంశీనిను కొడాలి నానిని ఇద్దరిని అవిభక్త కవలలు అంటారు చూసారా, విడదీయలేని కవలలు అంటారు. ఏట మాట తీరు, ప్రవర్తన తీరు, ఇందాక అనుకున్నట్టుగా అహంకార పూరితమైనటువంటి ధోరణి, వీళ్ళిద్దరు ఒకటే, ట్విన్స్ లాంటాడు. కానీ వంశీకి అలా అయ్యి నాని బయట ఉండటం అనేటువంటిది కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా ఎక్కువ ఏనే చేసినవి ఉన్నాయి. అతను ఒకేసారి మాట్లాడాడు. అవును. కానీ ఇతను మైక్ ముందుకు వచ్చిన ప్రతిసారి మాట్లాడాడు, ఉచ్చం నీచం లేకుండా. కాబట్టి ఎప్పుడెప్పుడు పడుతుందన్న ఎదురు చూస్తున్నటువంటి టైంలో ఏంటంటే, సరే ముందేదో క్యాన్సర్ అన్నారు, అది లేదు, ఏదో హార్ట్ చికిత్స అన్నారు, హార్ట్ అన్నారు, ఇక్కడ కాదన్నారు, ఇక్కడ నుంచి బాంబే అన్నారు, బాంబే తీసుకెళ్లారన్నారు. ఆ తర్వాత ఏమి న్యూస్ బయటికి రాల. కానీ నిన్నేదో ఒక ఫేక్ ఫోటో కెళ్ళజోడు పెట్టేస్తే ఏమీ లేదు, బయట తిరుగుతున్నాడని చెప్పి వచ్చింది. అది ఫేక్ అనుకోండి. అనారోగ్యం లేకుండా అనారోగ్యం అని చెప్తారని నేను అనుకోను. కానీ ఇప్పుడు ఫారెన్ తీసుకెళ్ళాలి అనేటువంటి మాట వస్తే మాత్రం అంత సామాన్యంగా వదిలిపెట్టు. థరో ఎంక్వైరీ అయితే జరుగుతుంది. ఎందుకంటే ఒక్కొక్కరిని వేసుకుంటూ వస్తున్నాం కాబట్టి, అతనికి అనారోగ్యంగా ఉన్నప్పుడు చేస్తే ప్రజల్లో లేనిపోని సంకేతాలు, కక్ష సాధింపు అనేటువంటి ఇప్పుడు చాలా జాగ్రత్త పడుతుంది. ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం లాగా తనకి పడనాళ్ళందరినీ తీసుకెళ్ళి లోపల ఇట్లా సరిపడా సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ జోలికి వెళ్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న వల్లభనేని వంశీ ఇష్యూనే ఉందండి. ఆ పార్టీ ఆఫీసును పగలగొట్టించింది అతనే అని తెలుసు. కానీ ప్రత్యక్షంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టు లేదు కాబట్టి 72, 73 ముద్దాయిగా పెట్టారు అతన్ని. కానీ అతని కర్మఫలంగా అతనంతటా అతనే అతన్ని కిడ్నాప్ చేయడం, తీసుకెళ్ళడంతో వచ్చి ఈ కేసులో ఇరుక్కున్నాడు, ఎస్సీ ఎస్టీ కేసు. ఇరుక్కున్నప్పుడు దీంట్లో సాక్ష్యాధారాలు బలంగా ఉన్నాయి కాబట్టి తీసుకెళ్ళి లోపలేసారు, బయటికి రాలేదు. కరెక్ట్. అలాగే గోరంట్ల మాధవ్ చాలా అవాకులు చవాకులు మాట్లాడాడు. ఒక పోక్సో చట్టంకి అతిక్రమించి ఒక చిన్న మైనర్ బాలిక వివరాలు బయటపెట్టారు. మహిళా కమిషన్ వాళ్ళు కేసు పెట్టారు. ఆ విషయంలో అరెస్ట్ చేయాలంటే చేయొచ్చు, కానీ చిన్న కేసు కదా అని వదిలేశారు. ఆ కుర్రాడిని ఏమన్నా అరెస్ట్ చేస్తే వీళ్ళు తీసుకెళ్ళి వేరంగం వేస్తే పోలీసు విధులకు అడ్డం పడ్డారని తీసుకెళ్ళి లోపలేశారు. సో వీళ్ళు ఏం జాగ్రత్త పడుతున్నారంటే, ఇది కక్ష సాధింపు అనేది ప్రజల్లోకి వెళ్ళకూడదు. వాడంతటా వాడు వచ్చాడు, పోలీసులను అడ్డుకున్నారు, మరి వదిలేస్తారా, ముద్దు పెట్టుకుంటారా లోపలైక? ఇది కామన్ మ్యాన్ అనుకుంటాడు. అట్లాగే అరే ఒక మనిషిని కేసు పెట్టినందుకు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి కొట్టి ఇది చేశాడు వల్లభనేని వంశీ, అసలు మాట్లాడిందే తప్పు, మళ్ళీ ఈ పని చేస్తాడు, ఇంకా సానుభూతి వచ్చిందా? ఇక్కడ జాగ్రత్త పడుతున్నారు. అలాగే బెడ్ మీద ఉన్నటువంటి కొడాలి నానిని లిఫ్ట్ చేసుకొని వచ్చారనుకోండి, అది అతని మీద సానుభూతి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ తిరుగుతారో తిరగనివ్వండి. బాగున్నా అయితే హాస్పిటల్లో పండుకుంటాం అంటే అది ఒక పనిష్మెంటేగా. ఓకే. కానీ సానుభూతి వస్తుందండి. అంటే ప్రీవియస్ మాట్లాడిన అవన్నీ కూడా మర్చిపోతారు. అంటే మాట్లాడింది మర్చిపోకపోయినా న్యూట్రల్ ఓటర్స్ అని ఉంటారండి. ఇప్పుడు అంజి గారు, మీరు ఎవరై భయపడ్డా హార్డ్ కోర్ తెలుగుదేశం ఫ్యాన్స్ అందరూ ఏమనుకుంటారు, వీడికి పడాల్సిందే అంటారు. హార్డ్ కోర్ వైసీపీ వాళ్ళందరూ పడకూడదు అనుకుంటారు. రైట్. కానీ న్యూట్రల్ ఓటర్స్ ఉంటారు చూసారా, వాళ్ళు మాత్రం ఇతను మాట్లాడాల్సిన దానికి పడాల్సిందే అనే భావంలో వాళ్ళు కూడా ఉంటారు. కానీ బెడ్ మీద ఆపరేషన్ టేబుల్ మీద ఉన్నవాడిని ఎత్తుకొచ్చారనుకోండి, ఏమైంది, కాస్త బాగైన తర్వాత తీసుకోవచ్చు కదా. ఈ ఎన్నికల్లో కూడా ఇంపార్టెంట్ కీ రోలు ప్లే చేసింది ఆ 10% మీరు గుర్తుపెట్టుకోండి. అవును. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న 40% పెరిగింది, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న 50-40 అయిందంటే ఎలా? ఈ దాష్టికాలన్నీ చూడలేనటువంటి వాళ్ళేగా అటు వెళ్ళింది. సో మళ్ళీ వాళ్ళు కూడా వాళ్ళకి వీళ్ళకి తేడా లేదు, వీళ్ళు కూడా ఇదే అనుసరిస్తున్నారు అనేటువంటి సానుభూతి రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో, నాకున్నటువంటి అవగాహనతో చెప్తున్నాను. కొంత వెయిట్ అండ్ వాచ్లు. ఎక్కడ పోతాడు? తీయటం మొదలు పెడితే 100 కేసులు ఉన్నాయి. ఏ ఒక్క కేసులో లోపలికి పంపించినా మళ్ళీ హెల్త్ గ్రౌండ్స్ మీద బయటకు వస్తాడు. అదే ఇప్పుడు మనకున్న వ్యవస్థలో ఏంటి, అరెస్ట్ చేయగానే ఏం చేయాలి, వైద్య చికిత్సకు పంపించాలి.
అక్కడ డాక్టర్ గారు ఈ పనికిరాడు ఇదంతా ఒళ్ళంతా జబ్బులే అన్నారనుకోండి, ఏం అరెస్ట్ చేస్తారు? ఓకే. అందుకని చక్కగా ట్రీట్మెంట్ తీసుకొనివ్వండి, అంతా బాగా అవనివ్వండి, వెయిట్ చేస్తున్నారు. ఏ ఇంటికో వచ్చాడనుకోండి, ఒక 4 రోజులు వారం రోజులు టైం ఇస్తారు, చక్కగా తీసుకెళ్ళి లోపలేస్తారు. అంతా రెడీగా ఉన్నాయి ఫైల్స్. కాబట్టి కొడాలి నాని విషయంలో నాకు తెలిసి వల్లభనేని వంశీ కంటే కూడా తీవ్రమైనటువంటి శిక్ష ఉంటుందని నేను భావిస్తున్నాను. అవునా? ఖచ్చితంగా. ఉమ్. ఎందుకంటే ఇందాక మనం అనుకున్నట్టుగా వల్లభనేని వంశీ ఆవేశంలో ఉన్నాడా, ఒళ్ళు బలుపుతనంతో అన్నాడంటే ఒకేసారి అన్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారిని తన జీవితంలో ఇతను మాట్లాడినన్ని మాటలు ఎవరు మాట్లాడుంటారు. ముసలోడు అన్నాడు, ఇవాళ కాకపోతే రేపు పోతావు అన్నాడు, ఈ బతుకు బతికే కంటే చస్తే బెటర్ కదా 23 మందితోటి ఎన్ని మాటలు మాట్లాడాడంటే, అలాంటి వాడిని ఏదో సింపుల్గా వదిలేస్తారని అయితే నేనైతే అనుకోవట్లేదు. ఒకవేళ అలా వదిలేస్తే మాత్రం కార్యకర్తలే తెలుగుదేశం మీద తిరగబడే పరిస్థితి కూడా వస్తుంది. ఇప్పుడైనా ఇంకొంచెం ఎందుకు శాంతించారంటే వరుసగా వీళ్ళందరినీ వేసుకుంటూ వస్తున్నారు కాబట్టి చేస్తున్నారు. కానీ కొడాలి నాని విషయంలో మాత్రం స్కెచ్ వేరే రకంగా ఉంటుందనేటువంటిది అతను పరిపూర్ణ ఆరోగ్యవంతుడైన తర్వాత మాత్రమే అతని మీద యాక్షన్ ఉంటుందనేటువంటిది నాకున్న అభిప్రాయం. ప్రజలు కూడా ఏంటంటే ఒక్కొక్కళ్ళుగా వస్తున్నారు కదా, ఇంకా మిగిలింది ఇద్దరే. జగన్మోహన్ రెడ్డి గారి దాకా ఎదురుగా వెళ్తోంది, ప్రజలు ఎదురు చూస్తుంది. ఎందుకంటే ప్రజలతో నేను మాట్లాడుతుంటాను కాబట్టి. ఒకడు కొడాలి నాని, 2 రోజా. వీళ్ళిద్దరి గురించే ప్రజలు వెయిట్ చేస్తున్నారు. ఓకే. ఈ ఇద్దరికి కూడా సరైనటువంటి శిక్ష పడితే, శిక్ష అంటే కనీసం కేసు కట్టి లోపలేస్తే, అప్పటికి రెడ్ బుక్లో ఉన్న పేజీల్లో దాదాపుగా 70 to 80% పూర్తయినట్టుగా ప్రజలు భావించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు కూడా నేను అనుకోవడం 1-2 నెలల్లో అతను ఆరోగ్యంగా బయటకు వచ్చాడు అనగానే డెఫినెట్గా జరుగుతుంది. అది వాళ్ళకి కూడా తెలుసు కాబట్టే అటు అమెరికా తీసుకెళ్ళాలి, ఆస్ట్రేలియా తీసుకెళ్ళాలి, ఇంకోటి తీసుకెళ్ళాలి అని డ్రామాలు ఆడుతున్నారు. దాన్ని అంత సామాన్యంగా అది జరిగే పని కాదు. ఇక్కడ ఉన్న డాక్టర్లతో పరీక్షలు చేయిస్తారు. ఎందుకంటే ఒకసారి వీళ్ళు అమెరికా వెళ్ళారనుకోండి, అవుట్. అది వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి అంత ఈజీగా జరిగే పని కాదు. ఇవాళ వరకు రియల్ హెల్త్ కండిషన్ ఏంటనేది ఎవరు బయటికి చెప్పట్లేదు. అవును, వాళ్ళ సన్నిహితులు తప్ప ఎవరిని రానివ్వట్లేదు. అవును. అంటే ఏదో జరుగుతుంది అంటే భయపడుతున్నారు. ఆ భయంలోనే కొన్నాళ్ళు ఉండనిద్దాం అనేటువంటి భావనలో కూడా వీళ్ళు ఉన్నారనేది నా భావం.